మహోన్నతుడా మాట్లాడే యేసయ్యా నీకు వందనాలయ్యా. కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. నీ మాట కొరకు మేము తృష్ణ కలిగి ఉన్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ శక్తితో మేము నింపబడినట్లుగా మాతో మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. నిద్రమత్తులై ఉండక ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినండి. 22వ సంకీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? 22వ సంకీర్తన 3వ వచనం. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇజ్రాయేలీయులు ప్రత్యేకింపబడినటువంటి వారు స్తోత్రము చేస్తుంటే ఆ స్తోత్రముపై దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఆసీనుడు అంటే అక్కడ సింహాసనం వేసుకుని కూర్చునేవాడు. స్తోత్రం 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 అని పలుకుతుంటే ఆ స్తోత్ర మాటలే సింహాసనముగా మార్చి స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడు. సాతాను మన ఇంటిలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు ఆసీనుడైతే దేవుడు ఉన్న చోటకి అపవాది రాలేడు. అపవాది రావాలంటే భయపడుతూ ఉండాలి. చెప్పాలి మీరు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడు. దేవుడు ఉన్న చోటకి అపవాది రాలేడు. ఇప్పుడు దేవుడు ఉన్న చోట దేవుడు ఉండాలంటే దేవుడు వేటిపై ఉంటానన్నాడు? స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. స్తోత్రం అంటే దేవుని కోసం ఒక సింహాసనాన్ని నిర్మించడం. మనం దేవునికి స్తోత్రములు పలుకుతున్నప్పుడు ఆయన మన మధ్య ఆసీనుడు అవుతాడు. అప్పుడు మన చుట్టూ ఉన్న చీకటంతా తొలగిపోతుంటది. ఎక్కడ స్తోత్రం ఉంటుందో అక్కడ భయం ఉండదు. ఎక్కడ స్తోత్రం ఉంటుందో అక్కడ నిరాశ ఉండదు. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ సాతాను నిలువలేడు. శత్రువు పారిపోతాడు. శత్రువు సైన్యములు గడగడలాడిపోతాయి. యెహోషాపాతు రాజు కాలములో కూడా శత్రువులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు ముందుగా పోరాడే వారిని పెడతాడు. కానీ యెహోషాపాతు యుద్ధమునకు వెళ్ళే ముందు స్తుతించే వారిని పెడతాడు. ఎప్పుడైతే వారు స్తుతి చేస్తారో, యెహోవా కృప నిత్యము నిలుచును అని వారు స్తుతి చేస్తారో, శత్రువుల మధ్య గందరగోళం వచ్చి వాళ్ళను వాళ్ళు చంపుకొని యుద్ధములో దేవుని ప్రజలు గెలిచారు. స్తుతి ద్వారా దేవుని శక్తి విడుదలవుతుంది. ఎందుకు స్తోత్రమునకు అంత బలం? ఈ స్తుతిలో ఉన్న శక్తి ఏంటి? అసలు యూదులు దేవుణ్ణి ఎలా స్తుతిస్తారు, ఎలా ఆరాధిస్తారు? ఎందుకు ఈ స్తోత్రము అనేటువంటి ఈ స్తోత్రములో ఉన్నటువంటి బలం ఏంటో, దేవుడు ఎందుకు స్తోత్రం పలికితే ఆయన ఆసీనుడు అవుతున్నాడో కొన్ని మాటలు మీతో చెప్తాను. స్తోత్రము, స్తుతి రెండూ దేవునిని మహిమపరచడమే కానీ రెండూ ఒకటి కాదు. స్తుతి, స్తోత్రం, స్తుతి అంటే దేవునిని పొగడడం, దేవుని ఉన్నత స్థానాన్ని తెలియచేయడం. అప్పుడు కూడా అంటే ఆయన స్థితిని తెలియచేస్తుంది. అది స్తుతి. స్తోత్రము అంటే కృతజ్ఞత చెప్పడం. దేవునికి కృతజ్ఞతలు చెబితే అది స్తోత్రం. నన్ను బ్రతికించినందుకు స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. అంటే పొగడడం ద్వారా దేవుని మహిమ పరిస్తే అది స్తుతి.
కృతజ్ఞత చెప్పడం ద్వారా దేవుని మహిమపరిస్తే అది స్తోత్రం. ఏదైనా దేవుని మహిమపరచడమే, కానీ ఈ రెండు మనకు ఉండాలి. దేవుని స్తుతించాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన ఉన్నత స్థానాన్ని మనం పొగుడుతుండడం ద్వారా, ఆయనను మహిమపరచడం ద్వారా, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా గొప్ప విడుదల జరుగుతుంది. యూదులు, ఇజ్రాయేలీయులు వారు దేవుణ్ణి స్తుతించడంలో చాలా క్రమముగా స్తుతిస్తారు. వారు ఎలా పడితే అలా దేవునికి స్తుతించరు. వారు స్తుతిని ఓ శక్తిగా మలుచుకొని వారు స్తుతిస్తూ ఉంటారు. వారు స్తోత్రములు ప్రతి విషయములో చెప్పడం అలవాటు చేసుకున్నారు. వారు స్తోత్రం చెప్పడానికి, అంటే దేవునిని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి, స్తుతి చెల్లించడానికి వారు సమయాన్ని ఏర్పాటు చేసుకొని మరి స్తుతి స్తోత్రాలు చెల్లించేటువంటి వారట. ఈ స్తోత్రం చెప్పడంలో, స్తుతి చెల్లించడంలో వారు ఎలా చెల్లించేవారు? సాతాను శక్తులు ఎలా పారిపోయాయి ఆ స్తోత్రములకు? యూదులు స్తోత్రము చెల్లించేటువంటి విధానాన్ని ఒక 7 విధానాలు మీతో చెప్తాను. ఆ మాటలు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. వారి వల్లే మనము స్తుతిస్తుంటే నాడు వారి జీవితంలో జరిగిన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఎందుకంటే రాయబడి ఉంటది, సకల ప్రాణులు యెహోవాను స్తుతించండి. పాడతాం కదా, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అని. 150వ సంకీర్తన 6వ వచనంలో ఉంటుంది. అందరము దేవునికి స్తోత్రాలు చెల్లించడం, స్తుతి చెల్లించడం, దేవుని మహిమపరచాలి. వారు ఎలా స్తుతిస్తారో, ఎలా స్తోత్రం చెబుతారంటే, ఒకటి హలాల్. గుర్తుపెట్టుకోండి ఆ పదాలు. హలాల్, హలాల్ అనేటువంటి మాట ద్వారా వారు దేవుని స్తుతిస్తారు. హలాల్ అంటే ఏంటి? ఆనందముతో దేవుని స్తుతించడం. హలాల్ అంటే దేవుని స్తుతించండి. అది ఎలా? హలాలు స్తుతి అంటే ఏంటంటే ఆనందముతో స్తుతించడం, ఆనందంగా, మనస్ఫూర్తిగా. యూదులు ఎలా దేవుని స్తుతిస్తారంటే వారు సైలెంట్గా స్తుతించరంట. వారు స్తుతించే సమయంలో భలే ఆనందంగా ఉంటారంటండి. వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి, వాళ్ళకున్నటువంటి ప్రతి కష్టం మర్చిపోయి వారు మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తారట. ఆ హృదయపూర్వకంగా పాడతారంట. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే హల్లెలూయా అనేటువంటి మాట మనం వాడతాం. హల్లెలూయా అంటే, హల్లెలూయాలో హలాల్ అంటే దేవుణ్ణి స్తుతించడం. హల్లెలూయా, హలాల్ యహ అనే అర్థం. యాహ్ అంటే యెహోవా. హల్లెలూయా అంటే దేవునిని, యెహోవాను స్తుతించుడి అనే మాట నుండి పుట్టిందనమాట ఈ హల్లెలూయా అనేటువంటి మాట. 151లో మనకి స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని ఉంది. దాన్ని హెబ్రీలో హల్లెలూయా అంటారు. హలాల్ అంటే దేవుని స్తుతించడం. యాహూ అంటే యెహోవా, యెహోవాను స్తుతించండి అంటే అది హల్లెలూయా అని అర్థం వస్తుంది. ఎప్పుడైతే వీరు హల్లెలూయా, హలాల్ చేస్తారో, హలాల్ చేసేటప్పుడు వారు ఆనందంగా ఆరాధిస్తారట. ఎలా ఆరాధిస్తారట? ఆనందంగా. వారి కష్టములన్నీ తొలగిపోయినట్లుగా, వారి బాధలన్నీ తొలగిపోయినట్లుగా, వారికున్న ఇబ్బందులన్నీ తొలగిపోయినట్లుగా వారు ఆనందముతో దేవుని స్తుతిస్తారట. అది హలాల్ ఆరాధన. ఈరోజు మనం దేవుణ్ణి అంతగా ఆరాధిస్తున్నాం, ఆనందంతో ఆరాధించడమే హలాల్. ఆనందంతో స్తుతిస్తున్నావా? మన పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఆరాధనలోకి వచ్చామంటే, దేవునికి స్తోత్రములు పలుకుతున్నామంటే మన బాధలన్నీ మరిచిన వారై ఆనందముతో దేవుని స్తుతించాలి. వారంట, వారి ఆనందం ఎలా ఉండేదంటే, వారు నాట్యమాడుతూ, వారు మనస్ఫూర్తిగా వారిలో వారు పరవశిస్తూ ప్రభువుని ఆరాధిస్తారు. ఈరోజు కొంతమంది ఆరాధన చేయమంటే ఎక్కడెక్కడో మనసు పెట్టి, కళ్ళు సగం తెరిచి సగం మూసి, ఏమిట్రా నాకు ఈ కష్టాలని నిప్పు మీద నిలబెట్టినట్టు ఆరాధన చేస్తుంటారు. ఆరాధన అంటే కన్నులు మూసుకొని మనస్ఫూర్తిగా ఆనందముతో. ఎందుకంటే
నువ్వు స్తోత్రం పలుకుతున్నప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు, ఆరాధన గీతం పాడుతున్నప్పుడు, దేవుడే నీ యొద్దకు వచ్చి నువ్వు పలికే ఆ స్తోత్రములపై ఆసీనుడై ఉంటే, సర్వాధికారే, సర్వాంతర్యామే భూమి మీదకొచ్చి నీ దగ్గరుంటే, మొహమంతా డల్గా పెట్టి, ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాననుకోండి, మొహమంతా డల్గా పెట్టి కష్టంగా మీరున్నారనుకోండి, రెండోసారి వస్తానా? అసలు రాగలుగుతానా? మీరు వస్తారా? రాలేరు. ఎవరు రాలేరు. ఎందుకంటే వారు వచ్చినప్పుడు మన బాధలన్నీ మర్చిపోయి, కొన్ని కొన్ని కుటుంబాలకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్ని బాధల్లో ఉన్నా మేము వచ్చామని చెప్పి వారు నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఒక మనిషికి అంత ప్రాధాన్యత ఇస్తాయి. సర్వాధికారి ఉన్నతమైనటువంటి ఆ గొప్ప దేవుడు వచ్చినప్పుడు నువ్వు హలాల్ ఎందుకు చేయట్లేదు? హలాల్ ఆరాధన ఆనందంగా చేయడమేనండి. ఇన్ని బాధలున్నా దేవుణ్ణి ఆరాధన చేయండి. నేను ఒక్కటే చెప్తున్నా. ఈ శ్రమలున్నాయా, అప్పులున్నాయా, ఇంట్లో ఇబ్బందులున్నాయా, మానసికంగా కృంగదీస్తున్న మాటల, నిందల, అవమానాల, అయితే నువ్వు వెళ్ళి ఆరాధన చేయి. ఎలా ఆరాధన చేయాలి? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సౌఖ్యమైన సంతోషం. సాతాను గడికి పిచ్చి లగవాలి. ఈడేంట్రా బాబు ఇన్ని బాధలు పెడితే ఈ బాధలో హలాల్ చేస్తున్నాడేంటిడు? ఇంత కష్టంలో కూడా, ఇన్ని అప్పుల్లో కూడా, ఇన్ని నిందల్లో కూడా, మీకెన్ని సమస్యలున్నా ఆరాధించడానికి సమయం పెట్టుకోండి. ప్రార్థనతో పాటుగా ప్రార్థించడానికి సమయం పెట్టుకున్న సమయంలో కొద్ది నిమిషాలు ఆరాధనకు సమయం కేటాయించి కొంచెంసేపు ఏడవాలనుందా ఏడ్చి, ఆఫ్టర్ ఎప్పుడైతే ఏడుపు అయిపోయిందో ఇంక వెంటనే సంతోషంగా నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే అని పరవశిస్తూ ఆరాధన చేయండి. నేను ఒక్కటే చెప్తున్నా, పరవశముతో కూడిన ఆరాధన ద్వారా నీ హృదయములో ఉన్న వేదనంతా తొలగిపోతాయి. మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఆరాధన చేయండి. నేను ఇదే నేర్చుకున్నానండి. ఎన్ని సమస్యలున్నా నేను ఆరాధనలోకి వెళ్ళిపోయానంటే ఇక నాకేమి గుర్తురావు. ఆరాధన ఎలా దేవుణ్ణి స్తుతించాలి, ఎలా మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి, ఆరాధన కోసం ఎంత దూరం అన్నా వెళ్ళాలనిపిస్తుంది. ఆనందంతో ఆరాధన చేయండి. ఈ మాటకు మీకు రిఫరెన్స్ కావాలంటే 150 సంకీర్తన 1వ వచనం హల్లెలూయా అనేటువంటి పదం అక్కడ వాడారు. హలాల్ అంటేనే దేవుని స్తుతించాలి. ఆనందముతో కూడిన స్తుతి ఎక్కడుంటుందో సాతానుగాడు అక్కడ ఉండలేడు. నువ్వు ఆనందంగా ఉంటే వాడికి ఎట్లా ఉండగలుగుతాడు అక్కడ? వాడి గోల్ ఏంటి? వాడి ఆశయం ఏంటి? నిన్ను బాధ పెట్టాలి, నిన్ను ఏడిపించాలని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆత్మతో, సత్యముతో, ఆనందముతో దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే అక్కడ మండిపోతుంది. ఇక అక్కడ ఉండలేడు. ఎందుకంటే ఆనందముతో కూడిన స్తోత్రారాధనపై ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి వాడు ఉండలేడు. హలాల్ ఆరాధన. 2 యాథా ఆరాధన. ఏ ఆరాధన? యాథా. ఇవన్నీ హెబ్రీ పదాలు. వారు ఆరాధన చేస్తారు, వాళ్ళ క్రమాలు ఇవి. యాథా ఆరాధన. యాథా ఆరాధన అంటే చేతులు ఎత్తి స్తుతించే ఆరాధన. 134వ సంకీర్తన 2వ వచనం ఒకసారి చదవండి. పరిశుద్ధ ఆలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను నన్ను స్తుతించుడి. యెహోవాను నన్ను స్తుతించుడి. దాని అర్థం ఏమిటట? యెహోవానగు యెహోవాను సన్నుతించుడి. చేతులెత్తి ఆరాధన చేయటమే యాథ. ఈరోజు కొంతమంది ఆరాధన అంటే చేతులు వెనక్కి కట్టుకోవడం, చేతులు కట్టుకొని ఆరాధిస్తుంటారు. నేను అంటాను, కొన్ని సందర్భాల్లో చప్పట్లు కొట్టండి, కొన్ని సందర్భాల్లో 2 చేతులెత్తండి. అది యూదుల క్రమం. వారు ఆరాధన సర్వజనులారా చప్పట్లు కొట్టమని అన్నాడా? కొన్ని సందర్భాల్లో వారు చేతులు ఎత్తి ఆరాధన చేస్తారు. దాని అర్థం ఏంటో తెలుసా? చేతులు ఎత్తారంటే అయ్యా లొంగిపోయానయ్యా. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే హ్యాండ్స్ అప్ అంటారు. ఎందుకంటారు? ఒక గన్ను తీసుకొచ్చి హ్యాట్స్ ఆఫ్. ఏంది హ్యాండ్స్ అప్ అనేది? హ్యాండ్స్ అప్ అని ఎందుకంటారమ్మా? తెలీదా? సరెండర్ అయిపోయినట్టు. లొంగిపోయాను, ఇంక నేను చేసేది ఏమి లేదని 2 చేతులు పైకెత్తుతారు. చూసారు ఎప్పుడు విన్నా మీరు?
ఇప్పుడంటే కాకపోతే ఒకప్పుడు సినిమాల్లో చూడలేదా, టీవీలో చూడలేదా, గన్నాల పట్టుకోగా 2 చేతులు పైకి ఎత్తేస్తారు. దాని అర్థం ఏంటి? లొంగిపోయాను, సరెండర్ లొంగిపోయాము. అయిపోయాను. ఇక మార్గం లేదు, తప్పించుకునే మార్గం లేదు. ఇక సరెండర్ అయిపోయాం. ఇప్పుడు దేవుని ఆరాధించినప్పుడు 2 చేతులు ఎత్తి ఆరాధన ఎందుకు చేయాలో తెలుసా? నీకు లొంగిపోతున్నానయ్యా, అయ్యా నీకు లొంగిపోతున్నానయ్యా, ఇగో నీకు సరెండర్ అయిపోతున్నా, ఇక ఈ జీవితం నీదే, ఇదిగో అంగీకరించు ఈ ఆరాధనను అని లొంగిపోవడం కోసం చేతులు పైకెత్తుతారు. తరువాత ఖాళీ చేతులు, ప్రభువా ఏమి లేవు ఈ చేతుల్లో, నువ్వే నింపాలి, ఇదో ఖాళీ చేతులు చూడు నువ్వే అని 2 చేతులు పైకెత్తుతామండి. 3 2 చేతులు ఎందుకు పైకెత్తుతామంటే, అయ్యా నీ మీద ఆధారపడుతున్నాను అయ్యా అని చేతులెత్తి ఆయన పిలుస్తున్నామని అర్థం. ఎందుకు చేతులెత్తి ఆరాధన చేయాలి? 1 లొంగిపోవడం, 2 ఖాళీ చేతులని చూపించడం, 3 నీ మీద ఆధారపడుతున్నానయ్యా, ఇదిగో అయ్యా నీ మీద ఆధారపడుతున్నాను. ఆరాధనలు 2 చేతుల పైకెత్తి ఆరాధన చేసే క్రమం కూడా మన వాళ్ళు ఎప్పుడైతే మనం ఈ ఆరాధనలో ఉన్న ప్రతి భంగిమను అలవాటు చేసుకొని, కొన్ని చేతులు ఎత్తేవి ఉన్నాయి, కొన్ని అన్నీ మనం చేస్తాము, సాతాను గడు అక్కడ నిలవలేడు. యూదులు, నిజం చెప్తున్నా అండి, ఇప్పుడు ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది కదా, ఇక్కడ యూదులు యుద్ధం సమయంలో కూడా ఆరాధన టైం వచ్చిందంటే వాళ్ళు టైం ఉంటుంది వాళ్ళకి, ఆ టైంకి వెళ్ళి వాళ్ళు దేవుని స్తుతించి వారు ఆరాధించి వారు వస్తారండి. నిజంగా ఎంత గొప్ప విషయం అనిపిస్తుంది. వారంతా బిజీ షెడ్యూల్లో కూడా, నేను ఒక వీడియో చూశాను, దేవుని చిత్తమైతే రేపు చూపిస్తాను. సండే వస్తుంది మనకి, సండే విశ్రాంతి దినంలా మనం అనుకుంటే వాళ్ళకి సాటర్డే వస్తుంది, టైం అవుతుంది అని ఒక ఆయన బూర పట్టుకొని ఊదుతా ఉంటాడు. ఆయన బూర పట్టుకొని ఊతుంటే వాళ్ళు ఎన్ని పనులు దబా 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 అవన్నీ షాపులన్నీ మూసేసి దేవుణ్ణి ఆరాధన చేయడానికి, స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి వాళ్ళు వెళ్ళిపోతుంటారండి. అందుకే ఇజ్రాయేలుకి అంత శక్తి. ప్రపంచ కన్నంతా ఇజ్రాయేలు మీద, యూదుల మీద ఉంది. నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ దేశం ఎంత చిన్నదో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉంటుందో ఉండదో అంత చిన్నది. మన రాష్ట్రం అంతా ఉండని దేశాన్ని ఈరోజు ప్రపంచం భయపడుతుంది. కొన్ని దేశాలు దాడులు చేస్తున్నాయి, కానీ అంత చిన్న దేశాన్ని ఏం చేయలేకపోతున్నాయి. కారణం, వారు స్తుతించడాన్ని, స్తోత్రం చెప్పడాన్ని వారు ఆయుధంగా మార్చుకున్నారు. వారు యథా ఎప్పుడు చేస్తుంటారు? యథా అంటే, అయ్యా ఖాళీ చేతులు నాయన, ఏమి లేదయ్యా ఈ చేతులతో, ఈ చేతుల్లో ఏమి లేదయ్యా, అంత సున్నా, ఈ చేతుల్లో ఏమి లేదయ్యా, లొంగిపోతున్నానయ్యా అని మరి ఎప్పుడైతే అలా దేవుణ్ణి ఆరాధన చేస్తుంటారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. 3 వీటిని ఎక్కువ వివరించడానికి సమయం లేదు. అందుకే తోదా ఏం చేస్తారంట? తోదా మొదట ఏం చెప్పాను? హలాల్ అంటే ఆనందముతో కూడిన స్తుతి ఆరాధన. 2 యాథా, యాథా అంటే చేతులెత్తి దేవుని స్తుతించడం. 3 తోదా, తోదా అంటే ఒక సమస్య పరిష్కారం కాకముందే దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, దాన్ని తోదా అంటారు. ఆ సమస్యకి ఇంకా జవాబులు రాలా, ఆ సమస్య ఇంకా పోలా, కానీ దేవా మా ఎడల కార్యం చేసినందుకు స్తోత్రాలయ్యా, మా ఎడల అద్భుతం చేసినందుకు స్తోత్రాలయ్యా, మా విషయములో నువ్వు మేలు చేసినందుకు వందనాలయ్యా అని చెప్పడం తోదా. తోదా అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఆనాటి కాలంలో యెహోషాపాతు సైన్యం యుద్ధానికి వెళ్లే ముందే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో వారు యుద్ధమునకు వెళ్లే ముందే దేవుడు వారికి విజయాన్ని ఇచ్చినట్లుగా వారు స్తోత్రం పలికారు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, మీరు అడుగు వాటిని పొంది ఉన్నారని నమ్మి కృతజ్ఞతలు చెప్పను. ఇప్పుడు దాకా అడిగావు, ప్రవ్వా నా బిడ్డకు ఉద్యోగాన్ని ఇవ్వయ్యా, ప్రవ్వా నాకు ఈ సమస్య నుంచి విడుదల ఇవ్వయ్యా, ప్రవ్వా నాకు ఈ కార్యం చేయ్యా అని అడిగావు. అడగాలి, అడగకుండా డైరెక్ట్గా ఓన్లీ స్తోత్రం చెప్పడమే కదా, అడగాలి. అడిగిన తర్వాత లాస్ట్లో, ప్రవ్వా నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, ప్రవ్వా
నాకు మేలు చేసినందుకు స్తోత్రాలయ్యా. ప్రభువా, నీ చిత్తమైతే నా బిడ్డకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఆ డబ్బులు రావాల్సినవి నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ చిత్తమైతే అని వాడుతూ నువ్వు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అదే యూదుల విజయం వెనుకున్న రహస్యం. వారు తోదా చెబుతారట. అంటే వారు ఏదైతే అడుగుతున్నారో అది పొంది ఉన్నారని నమ్మి, అది జవాబు రాకమునుపే కృతజ్ఞతలు చెప్పడం. విశ్వసించండి. మీరు వేటి కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీరు వేటిని అడుగుతున్నారో నిశ్చయముగా నా దేవుడు వాటిని మీకు ఇవ్వబోతున్నాడు. మీరు పొంది ఉన్నారని నమ్మి కృతజ్ఞతలు చెప్పండి. అదొక్కటే చేయండి. మీరు పొంది ఉన్నారని నమ్మి కృతజ్ఞతలు చెప్పండి. దేవానికి వందనాలు, రాజానికి స్తోత్రాలు, పరిశుద్ధురాను ఇచ్చినందుకు వందనాలు, కార్యం చేసినందుకు వందనాలు, నా భర్తను మార్చినందుకు వందనాలు, నా బిడ్డలు మార్చినందుకు వందనాలు. నీ చిత్తమైతే నువ్వు కార్యం చేస్తున్నందుకు నీకే స్తోత్రం అని నువ్వు పొంది ఉన్నావని నమ్మి నువ్వు తోదా చెప్పడం నువ్వు అలవాటు చేసుకుంటే నిజంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నారు. 4 బారక్ బారక్ 95వ సంకీర్తన 6వ వచనం. హెబ్రీలో స్తుతి, ఇప్పుడు స్తుతించండి అని వాడిన చోట ఈ పదాలు వాడారు. అందుకే ఈ పదాలు వాడి చెప్తున్నా. 95వ సంకీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు, ఆయన మనము పాలించు ప్రజలము, మనము ఆయన పాలించు ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదాము. రండి నమస్కారం చేసి సాగిలపడదాము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుటము. ఇక్కడ మోకాళ్ళపై వంగి సాష్టాంగపడి దేవునికి స్తోత్రం చెప్పడమే ఈ బారక్ అనేటువంటి స్తుతి. బారక్ అంటే మోకరించడం. ఎందుకు మోకరించాలి? ఎందుకు మోకరించాలి అంటే, చేతులు ఎత్తడం లొంగిపోవడం అయితే, జస్ట్ చేతులు ఎత్తామంటే నేను తప్పు చేశాను, నేను ఇక చేయను, ఇదిగో నేను లొంగిపోతున్నాను. బారక్ అంటే ఈ లొంగిపోవడం కింద ఇది ఎలా అనుకున్నావు? బా, నువ్వు గ్రేట్ అయ్యా, నీ స్థితి గొప్పదయ్యా అని కంప్లీట్గా వారి స్థితిని తెలియచేస్తూ వారికి లోబడుతూ లొంగిపోవడమే ఈ బారక్. మోకరించి అంటే, ప్రభువా ఇదిగో నువ్వు గొప్పవాడవయ్యా, నీ స్థితి గొప్పదయ్యా, ఇదిగో నన్ను నేను తగ్గించుకొని పాదాలు ఎత్తుకొస్తాను, నిలబడుటకు నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, మోకరిస్తున్నాను అని బారక్ ఆరాధన. మోకాళ్ళపై చేసే ఆరాధన, సాష్టాంగపడి చేసే ఆరాధన. సమూయేలు తన చిన్న వయసులోనే సాష్టాంగపడ్డాడు, ఒక బోర్లు పడిపోయాడు. ఈ విధంగా కూడా ప్రభువుని ఆరాధించవచ్చు. కొంతమంది సాష్టాంగపడి ఆరాధన చేస్తుంటారు, మోకరించి ఆరాధన చేస్తుంటారు. అది బారక్ ఆరాధన. ఆ బారక్ ఆరాధన కూడా మనం నేర్చుకోవాలి. ఈ రోజున చాలా మంది యవనస్తులకి ఈ మోకాళ్ళ శక్తి అర్థం కావట్లే. ప్రార్థన అంటే గోలక అనుకొని కూర్చుంటున్నారు. అయ్యా, పెద్దవాళ్ళకంటే వాళ్ళ మోకాళ్ళు శక్తి లేక, మోకాళ్ళు గుజ్జు లేక, మోకరించడం కుదరక కష్టమై ఉంటే అన్నీ బాగున్న నీకు నాకు మోకాళ్ళపై ఆరాధించడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం మనం? యూదులట వారు మోకరిస్తారు, లేదా సగం మోకాళ్ళైనా వేస్తారు, కానీ వారు బాస్పట్లు వేసుకుని కూర్చోరండి. అందుకే వారు అంత జ్ఞానవంతులుగా మారిపోతున్నారు. మోకాళ్ళపై ఈరోజు దేవుని స్తుతించేవారు ఎక్కడున్నారు? బారక్ ఆరాధన మనం చేయాలి. తరువాతది చమార్ ఆరాధన. చమార్ 33వ సంకీర్తన 2వ వచనం. 33:2. 33:2. సితారతో యెహోవాను స్తుతించుడి, సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరములతో ఆయనను కీర్తించుడి. 10 తంతుల స్వరముతో ఆయనను కీర్తించుడి. అంటే సంగీత పరికరాల ద్వారా దేవుని స్తుతించడమే జమార్ ఆరాధన. వాస్తవంగా సంగీత పరికరాలు దేవుని స్తుతించడం. ఆ సంగీత పరికరాలు దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా స్తుతించడానికి ఉపయోగపడతాయి. అవి ప్లే చేస్తున్నప్పుడు వాటి ద్వారా దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ఈ రోజున మీ బిడ్డలకు వాయిద్యాలు నేర్పించండి తల్లులారా.
మీ పిల్లలకు చక్కటి వాయిద్యాలు నేర్పించండి. ఎందుకంటే వాయిద్యాలతో కూడిన ఆరాధన చేస్తుంటే దుష్టాత్మ పారిపోయింది. సౌలులో దెయ్యం పట్టినప్పుడు దావీదు వీణ వాయిస్తుంటాడు. వీణ అది వాయిస్తూ ఉంటేనే, గిటార్ మన భాషలో చెప్పాలంటే, ఆ గిటార్ వాయిస్తూ ఉంటేనే దెబ్బకు దుష్టుడు పారిపోయాడంటే. దుష్టుడు పారిపోయాడు సౌల్లో నుంచి. ఆయన ఆ వాయిద్య పరికరాల ద్వారా దేవుని స్తుతిస్తున్నాడు. దయచేసి వాయిద్య పరికరాలు నేర్పించండి పిల్లలకి. వాయిద్యాలు దేవుని స్తుతించో, మరలా చెప్తున్నా, మనం స్తుతించడానికి అవి ఉపయోగపడతాయి. అది చమార్ అంటే సంగీతము ద్వారా దేవుని స్తుతించడం. సంగీతం ద్వారా దేవుని స్తుతించండి. మనస్ఫూర్తిగా మ్యూజిక్ ద్వారా దేవుణ్ణి స్తుతించడానికి ఆ మ్యూజిక్ని వాడుకోండి. సంగీత పరికరాలు కూడా అవసరం. అవి మనం దేవుని స్తుతించడానికి ఉపయోగపడతాయి. ఉజ్జీవానికి నాంది పలుకుతాయి. జమార్తో కూడా వారు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఎన్నిటిని బట్టి స్తుతిస్తారండి. మనం పాడతాం కదా, స్వరమండలము సితారతోను దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, మ్రోగు తలములతో యెహోవాను స్తుతించుడి, మ్రోగు తలములతో యెహోవాను స్తుతించుడి అని ఇంకా ఎన్ని రాస్తారండి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను. ఈ పాట పాడుతున్నాం కానీ 150వ కీర్తనే ఈ పాట. 150 కీర్తనలో ఎన్ని పరికరాలు వాడారండి? ఇన్ని పరికరాలు ఒకసారి చూస్తే బూరధ్వని, సితార, తంబుర, తంతివాద్యము, పిల్లన క్రోవు, మోగు తాళములు, గంభీర ధ్వని గల తాళములు. వీటన్నిటిని బట్టి ఏం చేయాలంటే యెహోవాను స్తుతించండి. స్తుతించండి. సంగీత పరికరాల ద్వారా దేవుని స్తుతించడం. జమార్. తర్వాతది షాబక్. షాబక్. షాబక్ అంటే 117వ సంకీర్తన. త్వరగా త్వరగా చెప్పి ముగిస్తాను. మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ చేయడం ఎందుకని లేట్ అయినా చెప్తున్నాను. 117:1. యెహోవా కృప మన ఎడల హెచ్చుముగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ గట్టిగా పలుకుతారంట ఈ మాటను వాళ్ళు. షాబక్ అంటే వారు గట్టిగా స్తుతిస్తారట. వారు స్తుతించేటప్పుడు ఎవరో ఏమన్నా అనుకుంటారేమో అనుకోరంట. షాబక్ గట్టిగా స్వరమెత్తి దేవాతి దేవుని స్తుతిస్తారట. షాబక్ ఆరాధన. ఈ రోజున మీరు దేవుని స్తుతించేటప్పుడు షాబక్ మనస్ఫూర్తిగా గట్టిగా పలుకుతూ ఆరాధన చేయండి. అదే షాబక్ ఆరాధన. తర్వాత తెహిల్లా. తెహిల్లా అంటే ఆత్మలో నుండి వచ్చే స్థితి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు ఆత్మలో నుండి వాళ్ళు పలికేటువంటి ఆ స్తుతిని, ఆ ఆరాధనని తెహిల్లా ఆరాధన అంటారు. అంటే ఆత్మ చేత నింపబడినప్పుడు ఆత్మ నుండి వచ్చే స్తుతి తెహిల్లా ఆరాధన. ఇలా స్తుతిస్తుంటే దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. ఇలా స్తుతిస్తుంటే సాతాను పారిపోతాడు. వాడు తీసుకొచ్చిన అశాంతి పోతుంది, మనశ్శాంతి వస్తుంది. ఆ సాతాను తీసుకొచ్చిన బంధకాలు విరిగిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి. పౌలు శీల గట్టిగా ఆరాధన చేస్తూ ఉంటే ఆ గట్టిగా ఆరాధన చేసే ప్లేస్లో రాయబడింది షాబక్ చేశారట వారు. ఎప్పుడైతే షాబక్ చేశారో సంఖ్యలు తెగిపోయాయి. ఎందుకంటే సాతానుకి ఈ స్తుతి అంటే, ఈ మనస్ఫూర్తిగా స్తుతి చేయడం అంటే వాడికి భయం. ఎందుకంటే వాడి డిపార్ట్మెంట్ ఒకప్పుడు అదే. వాడి డిపార్ట్మెంట్ అదే కాబట్టి వాడికి తెలుసు స్తుతిలో ఉన్న శక్తి. అందుకని దయచేసి మనందరం కూడా స్తుతించడం అలవాటు చేసుకుంటే సాతాను మన యుద్ధ నుండి పారిపోతాడు. 7 రకాల యూదుల స్తుతులు మీకు చెప్పాను కదా, ఒకసారి ఆ 7టిని చెబుతారా? మొదటిగా హలాల్. అలా హలాల్. హలాల్ అంటే దేవునికి ఆనందంతో స్తుతించడం. ఆనందముతో స్తుతించడం. తర్వాతది యాథ యాథా అంటే చేతులెత్తి ఆరాధించడం. చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించడం. 3 పొద తోధా. తోధా అంటే
సమస్యకు పరిష్కారం రాకముందే వచ్చిందని స్తుతించడం. సమస్యకు పరిష్కారం రాకముందే ఎంత గొప్ప దేవుడు అండి. వచ్చిందని స్తుతి చెల్లిస్తే చాలు, ఆ స్తుతిని దేవుడు స్వీకరిస్తాడు. తర్వాతది హార బారక్. బారక్ బారక్ అంటే మోకరించి స్తుతించడం. మోకరించి సాగిలపడి సాష్టాంగపడి దేవునికి స్తుతించడం. తర్వాతది జమార్ జమార్. జమార్ అంటే సంగీత పరికరాలతో దేవుని. సంగీత పరికరాల ద్వారా దేవుని స్తుతించడం. తర్వాతది షాబక్ షాబక్ అంటే గట్టిగా స్వరమెత్తి స్తుతించడం. గట్టిగా స్వరమెత్తి దేవుని స్తుతించడం. తర్వాతది తెహిల్లా తెహిల్లా. తెహిల్లా అంటే ఆత్మతో ఆరాధించడం. ఆత్మతో దేవుని స్తుతించడం. ఈ 7 రకాల యూదుల ఆరాధనలే వారి విజయానికి కారణమైంది. ఈరోజు మనం కూడా ఆ విధంగా ప్రభువుని స్తుతించడానికి ముందుకొద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవ, స్తుతి కొరకే మమ్మల్ని చేశావు కదయ్యా. స్తుతిలో ఉన్న శక్తిని మేము తెలుసుకోవాలి స్వామి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ సమస్యతో వచ్చారో వారి సమస్యలు మీరు తీర్చండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని మీరు ఇవ్వండి అయ్యా. బలహీనులకు బలాన్ని ఇవ్వండి. నీ పిల్లల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయండి అయ్యా. మీరు తోడుగా ఉండేటువంటి దేవుడు అయ్యా. నీ బిడ్డలకు మీరు క్షేమాన్ని ఇవ్వండి. వారి ప్రయాణాల్లో, వారి చేస్తున్న చేతి పనుల్లో, వారి కుటుంబాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి పంట పొలాల్లో, వాళ్ళ చెరువుల్లో, అన్ని విషయాల్లో, చేతి పనులన్నిట్లో మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డలకు క్షేమకరమైన వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వారందరికీ ఆరోగ్యాన్ని, ప్రశాంతతను, సంతోషాన్ని, సమాధానం ఇవ్వండి. ఏ ఇంటిలో దుష్టుడు పని చేయకుండా మీ కంచ, మీ కాపుదల మీరు అనుగ్రహించండి. మీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. మీ బిడ్డలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మీరు ఇవ్వండి. మీ పిల్లల పక్షాన్ని మీరు నిలవండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలక్క. అమ్మ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క.